హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏనుగు చెప్పే కదా టర్మ్ 1 మనం వచ్చేసి తెలుగు సోషల్ సైన్స్ సాంఘిక శాస్త్రము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క వారి ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళని గురించి తెలియజేస్తూ ఉన్నారు. నా పేరు వేలన్. నేను భారతదేశంలోని అడవుల్లో చాలా సంవత్సరాలుగా నివసిస్తూ ఉన్నాను. ఇక్కడ జరిగినటువంటి అనేక మార్పుల్ని చూసి సంతోషపడ్డాను. మా జాతి 6 మిలియన్ సంవత్సరాల పూర్వం నుండి ఇచ్చటి అడవుల్లోనే ఉంటున్నది. నేను ప్రస్తుతము నీలగిరి జిల్లాలో ఉన్నటువంటి ముదుమలై శరణాలయంలో ఉంటున్నాను. నాకు ఈ చోటు బాగా నచ్చినందువల్ల నా జీవితం అంతా ఇక్కడే గడపాలని నిశ్చయించుకున్నాను. ఎవరు చెప్తున్నారు? ఇక్కడ మనకు ఏనుగు మాట్లాడుతూ ఉందనమాట. మీకు శరణాలయం అంటే ఏమిటో తెలుసా? ప్రకృతి సిద్ధమైనటువంటి వాతావరణంలో ప్రాణుల్ని సంరక్షించేటువంటి ప్రాంతాన్ని ఏమంటామంటే శరణాలయము అని అంటాము. నేను నీలగిరిలో పుట్టాను. ఇక్కడ ఉన్నటువంటి అడవి చాలా విశాలంగా పెద్ద పెద్ద వృక్షాలతో దట్టంగా ఉందన్నమాట. ఇక్కడ మోయర్ అనేటువంటి నది ప్రవహిస్తుంది. మా దాహాన్ని తీరుస్తూ ఉంది. అంటే ఏనుగులు వచ్చేసి నీళ్లు తాగేటువంటి స్థలం అనమాట. మేము ఈ నదిలో ఈదుతూ సంతోషంగా స్నానం చేస్తాము. నదీ జలాల ప్రభావం వల్ల చక్కని పచ్చిక బయళ్ళు ఉన్నాయి. చుట్టూ వచ్చేసి పచ్చిక మేము గడ్డి మేయడానికి కూడా బాగానే ఉంది. నేను నా బంధువులతో ఇంకా గుంపులుగా నివసిస్తూ ఉన్నాను అనేది ఈ యొక్క ఏనుగు చెప్తూ ఉంది. మా గుంపుకి ఒక మగ ఏనుగు అధ్యక్షుడిగా ఉంటూ మాకు దేశ నిర్దేశము చేస్తుంది. అంటే దిశానిర్దేశం అనమాట. ఈ ప్రాంతంలో వెళ్ళాలి, ఈ చోటు వెళ్ళాలి అని అదే నిర్ణయిస్తుంది అనమాట. మేము ఒకరికొకరు సన్నిహితంగా ఉంటాము, అందరం కలిసే ఉంటాము. మా గుంపులో ఉన్నటువంటి ఏనుగుని మేము శత్రువుల నుండి జాగ్రత్తగా కాపాడుకుంటాము. ఆ గున్న ఏనుగు చేసేటువంటి అల్లరి చేష్టల్ని నేను ఆస్వాదిస్తూ ఉన్నాను. అంటే పిల్ల చేష్టలు చేస్తూ ఉన్నదంతా గమనిస్తూ ఉందన్నమాట పెద్ద ఏనుగు. నాకు ఒళ్ళంతా బురద పూసుకొని నీళ్లలో ఆడడం అంటే చాలా ఇష్టం. అడవిలో పెరిగేటువంటి వెదురు చెరకు తినడానికి నాకు చాలా ఇష్టము. మామూలుగా ఇక్కడ వచ్చేసి అడవుల్లో మనకి ఎక్కువగా వెదురు అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది. ఆ వెదురుని బాగా తింటుందన్నమాట. అదేవిధంగా వెదురుని తినేటువంటి ఇంకో జంతువు ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి పాండా వచ్చేసి వెదురుని తింటుందన్నమాట. వీరిని చూడండి ఎలా ఉన్నారు. ఈయన పేరు వచ్చేసి పళనిస్వామి. అనేక సంవత్సరాలుగా ఈయన తన కుటుంబంతో సహా మాతో పాటు అడవిలోనే ఉంటున్నారు. ప్రస్తుతం ఈయన అటవీ శాఖలో పనిచేస్తున్నారు. అడవిలో కార్చిచ్చు ఏర్పడినప్పుడు మమ్మల్ని హెచ్చరించి నిప్పుని అదుపులోకి తీసుకురావడము ఈయన చేసేటువంటి మొట్టమొదటి పని అనమాట. అడవిలో ఉన్నటువంటి జంతువుల్ని లెక్కించడము, రోగం బారిన పడినటువంటి జంతువులకు పశు వైద్యశాలకు తీసుకుపోవడము మొదలైన పనులన్నీ ఈయన చేస్తూ ఉంటారు. తర్వాత వచ్చేసి అడవుల్లో వేటాడకూడదు అనమాట. జంతువుల్ని వేటాడేటువంటి వారి గురించి అటవీ శాఖకు సమాచారాన్ని అందిస్తారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి జంతువులు, పక్షులు ఒకే చోట ఈయనకు బాగా తెలుసు అనమాట. అందువల్ల విహారయాత్రకు వచ్చే వారికి అటువంటి ప్రదేశాలని చూపిస్తూ ఉంటాడు. రక్షిత అటవీ ప్రాంతమైనటువంటి ఇక్కడికి సందర్శకులు వచ్చినప్పుడు ప్లాస్టిక్ మొదలైన వ్యర్థాలను వేయకుండా గమనిస్తారనమాట. ఇప్పుడు నేను భద్రంగా ఉన్నాను, ఇప్పటికీ మీరు వస్తే నన్ను చూడొచ్చు అని చెప్పేసి ఇక్కడ ఆ జంతువులన్నీ చెప్తూ ఉన్నాయన్నమాట. ముదుమలై అంటే ప్రాచీన అడవులు అని అర్థం అనమాట. దీన్ని 1940 సంవత్సరంలో పూర్వం నుండి శరణాలయంగా ప్రభుత్వం ప్రకటించింది. అంటే జంతువులన్నీ ఉండేటువంటి ప్రదేశం అనమాట. ఇక్కడ పులుల్ని సంరక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పక్షుల జీవ విధానము చాలా బాగుంటుంది. ఈ యొక్క శరణాలయం ఎక్కడుందంటే ఊటీ నుండి మైసూరుకి వెళ్లే దారిలో ఈ యొక్క శరణాలయం ఉంది. ఈ ప్రాంతంలో రాత్రిపూట వేగంగా వచ్చే వాహనాలు కొన్ని సందర్భాల్లో అడ్డంగా వచ్చే మృగాలకు ఢీకొట్టి వెళ్ళిపోతూ ఉంటాయి. వాహనాల్లో వచ్చేటువంటి సందర్శకులు ప్లాస్టిక్ సీసాలని, ప్లాస్టిక్ సంచుల్ని అక్కడక్కడ పాడేస్తూ ఉంటారు. వీటి వల్ల అక్కడ ఉన్నటువంటి జంతువులని బాధిస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఇలాంటి పనులు చేయకూడదు అనేసి మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ప్లాస్టిక్ సంచుల్ని, తర్వాత సీసాలని, ప్లాస్టిక్ బాటిల్స్ని దయచేసి వచ్చేసి అడవి ప్రాంతాల్లో చెత్త కుప్పట్లో వేయండి, అంతేగాని ఎక్కడంటే అక్కడ పారవేసి వెళ్ళవద్దు. తర్వాత ఇందిరాగాంధీ జంతువుల శరణాలయము మరియు జాతీయ ఉద్యానవనము కోయంబత్తూరు జిల్లాలోని ఆనెమలై పర్వత శ్రేణిలో ఈ శరణాలయం అనేటువంటి ఉంది. ఇక్కడి కొండలు ఎత్తుగా ఉంటాయి. కొండ చుట్టూ ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో షోలా అంటారనమాట. ఈ ప్రాంతాన్ని ఏమంటారంటే షోలా అని అంటారు. ఇక్కడ వెదురు చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వెదురు చెట్లు ఎక్కువగా ఉంటాయి. శరణాలయంలో కనిపించేటువంటి జంతువులు పులులు, తర్వాత వచ్చేసి ఏనుగు, అడవి దున్న, సంబార్ దుప్పి, చిరతపులి, గుంటనక్క, తర్వాత వచ్చేసి ఎగిరే ఉడత, తర్వాత వచ్చేసి పునుగు పిల్లి, ఈ విధంగా వచ్చేసి డిఫరెంట్గా
జంతువులు వచ్చేసి ఈ ప్రాంతంలో ఉంటాయి. అదే కాకుండా శరణాలయంలో కనపడేటువంటి పక్షులు చూడండి, బార్బ్డాస్ చిలుక, తర్వాత వచ్చేసి బాబ్లర్స్, రెండు తోకల పిచ్చుక, తర్వాత వచ్చే ఫీఫాల్ నెమలి, ఈ విధంగా వచ్చేసి పక్షులు కూడా మనం చూడొచ్చు అనమాట. మొదలైనవి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క ప్రాంతంలో. ఆ తర్వాత కోడియకరై శరణాలయంలో వచ్చేసి ఇది ఇసుకతో కూడినటువంటి సముద్ర తీర శరణాలయము. ఇక్కడ ఎవరు వచ్చేదానికి లేదనమాట. ప్రజలు పర్యటించడానికి ఇది లేదు, అనువు లేదు. నది సముద్రంలో కలిసే ముఖద్వారంలో నిలిచినటువంటి నీళ్లలో ఈ శరణాలయం ఏర్పరచబడి ఉంది. ఇక్కడ జంతువులు మాత్రమే కాక ఆలివ్ రిడ్లీ అనేటువంటి సముద్ర తాబేలు, నక్షత్రపు తాబేలు కూడా ఉన్నందువల్ల ఇది చాలా ప్రసిద్ధంగా చెందినదిగా ఉంది. చూడండి, ఆలివ్ రిడ్లీ తాబేలు, ఆలివ్ రిడ్లీ గుడ్లు చూడండి ఇక్కడ ఉన్నాయి. తర్వాత వచ్చేసి నక్షత్రపు తాబేలు చూడండి. ఆ తర్వాత కొన్ని పక్షులు వచ్చేసి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వస్తూ ఉంటాయన్నమాట. ఇతర దేశాల్లో చలికాలము లేదా వేసవికాలంగా ఉన్నప్పుడు వేల సంఖ్యలో పక్షులు ఈ శరణాలయానికి వలస వస్తూ ఉంటాయి. ఇందుకోసం ఈ పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయన్నమాట. ఫ్లోవర్స్, టర్న్, గర్ల్స్, సముద్ర కాకి, తర్వాత వేడర్స్ అని పేర్లు అనమాట. ఈ పక్షులన్నీ మనకు విదేశాల నుంచి వలస వచ్చి ఇక్కడ ఇక చోటు కొన్ని నెలలు ఇక్కడ ఉంటాయన్నమాట. మొదలైన పక్షులు వచ్చేసి చలికాలంలో ఇక్కడికి వచ్చిపోతూ ఉంటాయి. ఈ పక్షుల్లో నీకు నచ్చినవి చెప్పండి. వేల సంఖ్యలో ఫ్లెమింగో అనబడేటువంటి కొంగలు గుంపులుగా వచ్చి పోతూ ఉంటాయి. వలస వచ్చేటువంటి పక్షుల్ని మనము నవంబర్ నుండి మార్చి వరకు ఈ శరణాలయంలో చూడవచ్చు. ఎక్కువగా ఈ టైంలో ఎక్కువగా చూడొచ్చు అనమాట. ఆ తర్వాత శ్రీవిల్లిపుత్తూరులో వచ్చేసి బూడిద రంగు ఉడతల శరణాలయం ఉంది. 1989 సంవత్సరం బూడిద రంగు ఉడతల్ని సంరక్షించడానికి ఈ శరణాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇది సుమారు 480 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉందన్నమాట. బూడిద రంగు ఉడతలు సాధారణ ఉడతల కంటే పెద్దవిగా ఉంటాయి, చూడడానికి చాలా పెద్దవిగా ఉంటాయి. వీటి అడుగు భాగము మసకబారిన తెలుపు రంగులో ఉంటుంది. తోక మీద తెల్లని వలయాకారపు చారలు అందంగా కనిపిస్తాయి. చింత, నేరేడు, వేపమాను మొదలైన వాటిపై ఇవి ఎక్కువగా నివసిస్తూ ఉంటాయన్నమాట. ఎక్కువ చెట్లలో ఈ 3 చెట్లలో ఎక్కువగా ఉంటాయన్నమాట. తర్వాత మన్నార్ సింధు శాఖ సముద్ర గర్భ జాతీయ ఉద్యానవనము. ఇది సముద్ర గర్భంలో ఉన్న జాతీయ ఉద్యానవనము. ఇది 10,500 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి. ఇది తీరంలో ఉండే మన్నార్ సింధు శాఖలో ఒక భాగంగా ఉంది. ఇది 21వ చిన్న దీవులుగా కూడినది. ఈ ఉద్యానవనము సముద్ర గర్భ ప్రాణులకు ప్రసిద్ధి అనమాట. సముద్ర పాచి రకాలు, సముద్రపు గడ్డి, తర్వాత వచ్చేసి పగడపు శిలలు మరియు మాంగ్రోవ్ అనేటువంటి మొదలైన సముద్ర జీవులతో చేరి 3,600 రకాలైనటువంటి స్థావరాలు, జంతువులు ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. సముద్రంలో ఉన్నందువలన ఈ ఉద్యానవనాన్ని మనం వచ్చేసి సందర్శించడానికి ప్రజలకు అనుమతి అనేది లేదనమాట. తర్వాత వచ్చేసి గిండి జాతీయ ఉద్యానవనము. ఇది భారతదేశపు 8వ చిన్న జాతీయ ఉద్యానవనము. ఇది చెన్నై నగరము మధ్యలో అమరి ఉంది. మహానగరానికి సరిహద్దులో అమరి ఉండే అరుదైనటువంటి ఉద్యానవనంలో ఇది ఒకటి అనమాట. ఇది ఆంగ్లేయుల కాలంలో గిల్బర్డ్ రోడ్రికిచ్ అనేటువంటి వ్యక్తికి స్వంతమైనటువంటి ఆట మైదానంగా ఉండేది. తర్వాత 1958వ సంవత్సరం ఇది తమిళనాడు అటవీ శాఖ అధీనంలోకి వచ్చింది. ఇక్కడ పిల్లలు చూసి ఆనందించే విధంగా పక్షులు, చిన్న జంతువులు ఉన్నాయన్నమాట. ఈ ఉద్యానవనంలో దట్టమైనటువంటి పాదాలతో వివిధ స్థావర రకాలతో నిండి ఉంది. ఇక్కడ 350కి పైగా స్థావరాలు, రకాలు, డయానోసార్ శిల్పము అన్నీ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత నెమలి, మచ్చల జింక, కృష్ణ జింక, ముంగిస మొదలైన వాటిని ఉద్యానవనంలో మనం చూడవచ్చు. తర్వాత 100కి పైగా వివిధ జాతులకు చెందినటువంటి పక్షులు ఇక్కడ ఉన్నాయి. ఇంకా అనేక రకాలైనటువంటి కప్పలు, సరీసృపాలు, తర్వాత పాకేవన్నమాట అల్ప ప్రాణులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఉద్యానవనంలో పాముల పెంపక కేంద్రంగా కూడా ఉందన్నమాట ఈ యొక్క గిడ్డి ప్రాంతంలో వచ్చేసి. ఆ తర్వాత కూందన్ కుళం శరణాలయంలో వచ్చేసి తిరునెల్వేలి నుండి సుమారు 38 కిలోమీటర్ల దూరంలో కూందన్ కుళం అనేటువంటి గ్రామం ఉంది. అక్కడ పక్షుల శరణాలయం ఏర్పాటు చేయబడి ఉందన్నమాట. 1994 సంవత్సరము ఇది శరణాలయంగా ఏర్పాటు చేయబడింది. ఈ గ్రామ ప్రజలు అక్కడికి వలస వచ్చే పక్షుల్ని, దగ్గరలో ఉన్నటువంటి నీటి వనాలని సంరక్షిస్తూ ఉన్నారనమాట. సో ఈ పక్షుల క్షేమం కొరకు గ్రామ ప్రజలు దీపావళి సమయంలో టపాసుల్ని కూడా కాల్చడం లేదనమాట. కాబట్టి గూళ్ళ నుండి కింద పడేటువంటి పక్షి బిళ్ళల్ని జాగ్రత్తగా కాపాడుతున్నారు. ఇది వేడందాంగల్ పక్షుల శరణాలయం వంటిది. చూడండి, ఒక గ్రామమే వచ్చేసి టపాసుల్ని కాలవడము ఆపివేశారనమాట. ప్రకృతిని రక్షిద్దాము. ఇక్కడ మనకు తెలుసుకుందాము, వీటి గురించి తెలుసుకుందాము. తమిళనాడులో ప్రకటించబడినటువంటి 5 జాతీయ ఉద్యానవనాలు ఎప్పుడు స్థాపించారు అనేది తెలుసుకుందాము. ఇందిరాగాంధీ జాతీయ ఉద్యానవనం 1989, మధుమలై జాతీయ ఉద్యానవనము 1990లో,
ముకూర్తి జాతీయ ఉద్యానవనము 1982లో, మన్నార్ సింధు శాఖ సముద్ర గర్భ జాతీయ ఉద్యానవనము 1980లో, గిండి జాతీయ ఉద్యానవనం వచ్చేసి 1976 సంవత్సరం. తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి జంతువుల శరణాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే శ్రీవెల్లిబుత్తూరు బూడిద రంగు ఉడతల శరణాలయము విరుదునగర్ జిల్లాలో ఉంది. తర్వాత వచ్చేసి ఇందిరాగాంధీ జంతువుల శరణాలయం మరియు జాతీయ ఉద్యానవనము కోయంబత్తూరు జిల్లాలో ఉంది. కళక్కాడు జంతువుల శరణాలయము ముండందురై పులుల సంరక్షణ కేంద్రము, కన్యాకుమారి జంతువుల శరణాలయము పులుల సంరక్షణ కేంద్రము కన్యాకుమారి జిల్లా, ముదుమలై శరణాలయము జాతీయ ఉద్యానవనము నీలగిరి జిల్లాలో ఉంది. సత్యమంగళం శరణాలయము ఈరోడ్ జిల్లా, ఇది 2008 సంవత్సరం శరణాలయంగా ప్రకటించబడిందనమాట. ఆ తర్వాత వల్లనాడు జంతువుల శరణాలయం తమిళనాడులోని తూత్తుకుడి, ఇది అడవి జంతువులైనటువంటి ప్రత్యేక జాతికి చెందినట్టు జింకల నివాస స్థలం. ఇది సంతతిని కాపాడడం కోసం ఈ శరణాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, పక్షుల శరణాలయము, ఇవి ఫ్లెమింగో పక్షులు అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి జింక, సింహము ఎక్కువగా మనము ఎక్కడ చూడొచ్చు, మనము వండలూరు జూలో వచ్చేసి అనేకమైనటువంటి పక్షులు తర్వాత జంతువుల్ని మనం చూడొచ్చు అనమాట. తమిళనాడులో ఉన్నటువంటి పక్షుల శరణాలయాలు వచ్చేసి చిత్రంగుడి పక్షుల శరణాలయం రామనాథపురం జిల్లాలో ఉంది. కంజీరన్ కుళం శరణాలయం, కారై వెట్టి శరణాలయం వచ్చేసి పెరంబూరు జిల్లాలో ఉంది. కారైకిలి శరణాలయం కాంచీపురం జిల్లాలో ఉంది. కూందన్ కుళం శరణాలయం తిరునెల్వేలి జిల్లాలో, కేల్ చెల్వనూర్ శరణాలయం రామనాథపురం జిల్లా, పాయింట్ కాళిమర్ శరణాలయం తంజావూరు జిల్లాలో, పులికాట్ చెరువు శరణాలయము తిరువళ్ళూరు జిల్లా, ఉదయ మార్తాండపురం శరణాపురం వచ్చేసి తిరువారూరు జిల్లాలో, వడువూరు శరణాలయము నాగపట్నం జిల్లా, వేడందాంగల్ శరణాలయం కాంచీపురం జిల్లా, వెల్లూడు శరణాలయము ఈరోడ్ జిల్లా, వెట్టాంగుడి శరణాలయము శివగంగై జిల్లాలో, తర్వాత విరాళిమలై నెమళ్ల శరణాలయము పుదుకోట జిల్లాలో, పెరంబలూరు పక్షుల శరణాలయం తంజావూరు జిల్లా. ఈ విధంగా తమిళనాడులో జంతువులు మరియు అనేక ప్రాణుల్ని సంరక్షించేటువంటి 3 ముఖ్యమైనటువంటి స్థలాలు మన్నార్ సింధు శాఖ, పడమటి కనుమలు, నీలగిరి పర్వత శ్రేణులు, అగస్త్యకొండ అనేటువంటిది మనము చూడొచ్చు అనమాట. నెమలి యొక్క పూరి ఎక్కడుందో గమనించి దానికి అంటించి చక్కగా వచ్చేసి ఆ యొక్క నెమళ్ళ పూరిని వచ్చేసి దాన్ని ఈ ఈకలతో అలంకరించండి.